ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోమవారం ఏకాదశి, అమలక ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు. ఈ ఏకాదశి రోజున ఏమీ చేసినా చేయకపోయినా సరే ఈ పండును తినండి, చాలు మీ దశ తిరిగిపోతుంది. ఏకాదశి రోజున ఎవరైతే ఈ పండును తింటారో వారికి దివ్యశక్తి వస్తుంది. ఒంట్లోని సమస్త రోగాలు బాధలు పోతాయి. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఏకాదశి అనేది ఒక పర్వదినం. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించి ఈ పండును తింటే విష్ణులోకం ప్రాప్తి లభిస్తుంది. అది ఈ ఏకాదశి రోజున ఏ పండును తినాలో, ఈ ఏకాదశి రోజున ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పంచాంగం ప్రకారం ప్రతి అమలకు ఏకాదశి అంటారు. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడి ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీహరిని స్మరించుకుంటూ ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల నారాయణుడితో పాటు లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా లభిస్తాయి, ఎక్కువగా ఉంటాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, తమ జీవితంలో ఆనందంగా ఉంటుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా. ఈ సందర్భంగా మార్చి 10వ తేదీన సోమవారం రోజున అమలకి ఏకాదశి వచ్చింది. ఈ పవిత్రమైన శ్రీ మహావిష్ణువుకి ఎలాంటి పూజలు చెయ్యాలి, ఏ వస్తువులు దానం చెయ్యాలి, అమలకు ఏకాదశి లక్ష్మీనారాయణలకు అంకితం చేయబడి ఉంది. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. అనంతరం ఉసిరి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు చేయాలి. అనంతరం లక్ష్మీదేవి స్వరూపమైన ఉసిరి చెట్టుకు నీరు పోసి పసుపు కుంకుమ గంధము సమర్పించాలి. ఆ తర్వాత ధూపము నైవేద్యాలు సమర్పించి హారతిని ఇవ్వాలి. ఉసిరి చెట్టు దగ్గర ఆవాలు నూనెలతో దీపారాధన చేయాలి. అనంతరం ఉసిరి చెట్టు చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మీ దాంపత్య జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. హిందూ పురాణాల ప్రకారం అమలకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు సత్యం అహింస సమయం మనం పాటించాలి. ఉపవాసం దీక్ష చేసేవారు మనసులో ఎలాంటి చెడు ఆలోచన రాకుండా చూసుకోవాలి. సంతానం లేనివారు విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది అని ఏకాదశి రోజున ఉపవాసం చేయడం హిందూ మతంలో ఒక పవిత్రమైన ఆచారం. ఏకాదశి ఉపవాసం 3 రోజుల పాటు ఉంటుంది. భక్తులు ఏకాదశి రోజున అనగా దశమి ముందు రోజు మధ్యాహ్నం పూట ఒక్క పూట భోజనం చేస్తారు. మరుసటి రోజు కడుపులో ఆహారం అవశేషాలు లేకుండా చూసుకుంటాయి. భక్తులు ఏకాదశి రోజున ఆహారం లేదా నీరు లేకుండా కఠినమైన ఉపవాసం ఉంటారు. మరియు మరుసటి రోజు అనగా ద్వాదశి సూర్యోదయం తర్వాత మాత్రమే ఉపవాస ఏకాదశి రోజును అమలకు ఏకాదశి అంటారు. ఏకాదశి అన్నిట్లో కూడా ఏకాదశి రోజున ఉపవాసం ఏకాదశిని మరి అమలకు ఏకాదశి అమలము అనగా ఉసిరికాయ అని అర్థం. శ్రీ ఏకాదశి మహత్యాన్ని తెలుసుకోవాలి అంటే ఎన్ని పురాణ గాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశి ఒక రథంలాగా భావించి అన్ని నియమాలతో రథం చేసి పాపాలను పోగొట్టుకుని మోక్షం పొందిన వారే ఎందరో పుణ్య పురుషులు ఉన్నారు. మనం పురాణాలలో మనకు సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటాయి. పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలకు ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. ఈ రోజున ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు. విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటారని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అయితే లక్ష్మీదేవి కుబేరుడుగా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసన ఉంటారని ప్రతిదీ కూడా. రాధాకృష్ణులు కూడా హోలీకి ముందే వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలో ఆడుతూ ఉంటారని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఈ అమలకు ఏకాదశి రోజున ఉసిరికాయను లేదా ఉసి ఆకులను స్నానం చేసి నీటిలో వేసుకుని స్నానం చేస్తే సకల పాపాలు
పోతాయి, ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకొని పోతాయి. ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం. ఈరోజు ఉసిరికాయ దీపం వెలిగించి శ్రీహరిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీకు పొందుతారు. ఈరోజు ఇలా చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది. ఈ రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఉసిరికాయని వేసుకుని స్నానం చేస్తారో ఆ తర్వాత ఉసిరికాయను తింటారు, వారి జన్మల జన్మల పాపాలు దోషాలు దారిద్రాలు ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయి. దేహంలోని సమస్త వ్యాధులు నశించి ఆరోగ్యవంతులుగా అవుతారు. మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది, దేనికైనా సాధించే శక్తి కూడా వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. దైవక శక్తులు మీకు విజయం కలిగేలాగా దీవిస్తాయి. మీరు ఈరోజు ఉసిరికాయ తిన్నా తినకపోయినా ఈ ఒక్కరోజు తింటే చాలు, ఎంతో పుణ్యం ఆరోగ్యం వస్తుంది. కాబట్టి అమలక ఏకాదశి రోజున మీరు కూడా ఉసిరికాయను లేదా ఉసిరికాయ ఉసిరి ఆకులను నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించేటప్పుడు 2 అరటి పండ్లను తమలపాకు పైన నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీ ఆర్థిక సమస్యల గురించి కూడా ఆరోగ్య సమస్యల గురించి కూడా చెప్పుకోండి. మీ కోరికలను చెప్పుకున్న తర్వాత కొంచెం సేపు ఆ పటంని స్వామివారి పటం ముందు పెట్టి వదిలేయండి. ఆ తర్వాత ఆ పండ్లను మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా తినండి. ఈ ఏకాదశి రోజున అరటి పండ్లను తినడం వల్ల కోటి జన్మల పుణ్యం వస్తుంది. అరటి పండ్లు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. భారతదేశం అంతటా పూజలు అందుకునే మొక్కలలో అరటి కూడా ఒకటి. అన్ని శుభకార్యాలలో అరటికి ప్రాధాన్యత కలిగి ఉంటుంది. పూజ మండపానికి అరటి పీకలకి కడతారు. అరటి సంపదకు సంతానానికి ప్రతీక. అందుకే ఈ పిలకలను ఇంటి గుమ్మానికి కడతారు. అలాగే పెళ్లి పందిర్లకు కూడా దీన్ని కడతారు. ఇది ఒక ఆచారంగా వస్తుంది. ఇలా కట్టడం వల్ల సుఖశాంతులతో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది అని భావిస్తారు కూడా. అలాగే వినాయకుడికి ప్రీతిపాత్రమైన చెట్టు కూడా అరటి. ప్రతినిత్యం పూజలు అరటి పండ్లను నివేదిస్తారు. ఏ పండుగ దక్కని ఆ పవిత్రత ఒక అరటి చెట్టుకు మాత్రమే దక్కుతుంది. సాధారణంగా మనం తినే పారేసిన విత్తనాల నుంచి మొక్కగా మారి పండ్లను ఇస్తాయి. స్వతంత్రంగా ఎదిగిన మొక్కల నుంచి వచ్చిన పంటను మాత్రమే దేవుడికి పెట్టాలి. అలాంటి వాటిల్లో అరటి ఒకటి. కాబట్టి అరటి ఇచ్చే పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడతారు. అందుకే అంత పవిత్రంగా భావిస్తారు. మన దేశంలో కొన్ని ప్రత్యేక దినాలలో అరటి పండ్లను లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువుకు నివేదిస్తారు. సౌభాగ్యం కూడా దక్కుతుంది. అరటి పండ్ల రోజున అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి వారు కూడా తినవచ్చు. ఎటువంటి దోషం అనేది ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ ఏకాదశి రోజున అరటి పండ్లను తిని మిమ్మల్ని అదృష్టాన్ని పొందండి. ఎవరు కూడా పాటుగా మంచి అబద్ధాలు కూడా మీకు లభిస్తుంది. ఇలా చేయటం మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మారుతుంది. అయితే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అరటి పండ్లు తినండి. ఇంట్లోని వారి కోసం ఆహారం వండే ఆడవారు ఈ రోజుతో పొరపాటున కూడా పొట్లకాయలు తోటకూరను వండకండి. పొట్లకాయను తోటకూరను ఏ విధంగా కూడా తినకండి. అలాగే మీరు ఈ ఏకాదశి రోజున ఏ కూర వండినా అందులో ఉల్లి వెల్లుల్లి వేయకూడదు. ఉప్పు తక్కువగా వేసుకోవాలి. ఏకాదశి రోజున మీరు పొరపాటును కూడా పొట్లకాయను తోటకూరను వండిన జన్మల దారిద్ర్యం మీకు పడుతుంది. అలాగే వీటితో పాటు ఈ ఏకాదశి రోజున మాంసాహారం కూడా వండకూడదు, తినకూడదు. చికెన్ మటన్ చేపలు తినకూడదు. అలాగే గుడ్లను కూడా ఈరోజు తినకూడదు. చాలామంది గుడ్లు శాకాహారం అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడ్లను కూడా తినకూడదు. గుడ్లు శాకాహారం కాదు, మాంసాహారమే. ఎటువంటి మాంసాహారం తినకూడదు. అలాగే ఏకాదశి రోజున ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా వంటివి కూడా తినకూడదు. ఎందుకంటే వీటిలో ఎక్కువగా ఉప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్ వంటివి వేస్తారు. కాబట్టి వీటిని తినడం వల్ల ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు. ఏకాదశి అనేది పవిత్రమైన రోజు. ఈ రోజు ఎలాంటి చెడు పనులు చేయకూడదు. దంపతులు కూడా దూరంగా ఉండాలి.
పదార్థాలు తినడం వల్ల మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, పక్కకు ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఆహార పదార్థాలు తినకండి. మీరు చేసి ముఖ్యంగా మగవారు లాభాలు ఈ ఏకాదశి రోజున అన్ని ఆటంకాలకు అన్నిట్లోనూ చాలా మంచిది, నష్టాలు చూస్తారు. కానీ ఈ రోజు ఎవరు కూడా ఈ కూరను వండకండి, తినకండి. ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. మీరు ఈరోజు ఈ ఆహారాన్ని తింటే కోరి కోరి దారిద్ర్యాన్ని ఆహ్వానించిన వారే అవుతారు, సమస్యలలో అడుగుపెట్టిన వారు అవుతారు. అలానే మీ జీవితాన్ని మీ చేతిలో శ్రద్ధన వారు కూడా అవుతారు. ఉసిరి చెట్టును పూజించిన వారి సకల సంపదలు కలిగి దేహాన్ని విడిచాక మోక్షం లభిస్తని ప్రగడాల నమ్మకం. అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్న, ఉసిరిని దక్షిణతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన విశేషమైన ఫలితాలు లభిస్తాయట. మనం కూడా ఆ నారాయణ కృపకి పాత్రులు అవుదాం. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.